సర్వేశ్వరుని కృపతో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరో వీడియోలోకి వెళ్తున్నాను. ఉజ్జయిని క్షేత్రం దర్శించిన తర్వాత ఉజ్జయిని నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మనకున్న 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని అయితే 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. ఓంకారేశ్వర్లో విశేషాలు ఓంకారేశ్వర్ శివలింగం చీలి ఉంటుంది. ఇక్కడ అభిషేక జలం కిందకు ప్రవహించి నర్మదా నదిలో చేరి అది పవిత్రత చేకూరుతుందని ఇక్కడ ఓంకారేశ్వర్ ఆకాశం నుంచి చూస్తే ఓ ఆకారంలో ఉంటుందని, ఓం ఆకారంలో కనిపిస్తుందని ఓంకారేశ్వర్ అంటారు. ఇది నర్మదకు ఒకవైపు ఉంటది. రెండు లింగాల కలయిక. ఒక్క సైడ్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, బ్రిడ్జికి మరో సైడ్ అమరేశ్వర్ కానీ అంటారు, మమలేశ్వర జ్యోతిర్లింగం. ఈ 2 జ్యోతిర్లింగాలను చూస్తేనే మనం ఈ 4వ జ్యోతిర్లింగం పరిపూర్ణం అవుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంకో పురాణం చూస్తే సూర్యవంశానికి చెందిన మాంధాత సూర్యవంశ మూల పురుషుడు మాంధాత ఇక్కడే పర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని శివుణ్ణి ఇక్కడే ఉండమని కోరడంతో ఈ ఓంకారేశ్వర్ ఏర్పడిందని శాస్త్రం చెబుతోంది. జ్యోతిర్లింగాలు ఏవైనా పవర్ఫుల్లే. నేను ఇప్పటి వరకు 12 జ్యోతిర్లింగాలతో ఈ ఓంకారేశ్వర్తో కలిసి 7 జ్యోతిర్లింగాలు సందర్శించాను. మొత్తం జ్యోతిర్లింగ సందర్శన చేయడము నా జీవిత ధ్యేయం. బ్రతుకుంటే అన్నీ కంప్లీట్ చేయాలని. సో మనం సందర్శించిన జ్యోతిర్లింగాలు వరుస క్రమంలో కాశీ, రామేశ్వరం, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, తర్వాత ఉజ్జయిని, మహంకాళేశ్వర్, ఓంకారేశ్వర్, one more
7th one మన శ్రీశైలం. అలాగా ఇప్పటి వరకు 7 జ్యోతిర్లింగాలు నేను తిరగడం జరిగింది. అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. బ్రతుకుంటే దేవుడు అనుకూలిస్తే ఆ మిగిలిన 5 జ్యోతిర్లింగాలు చూడాలని నా కోరిక. ఆ రిమైనింగ్ ఉన్నవి గుజరాత్లోని సోమనాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, అలాగే ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని కేదార్నాథ్, గుజరాత్లోనే ఉన్న మరో జ్యోతిర్లింగం ద్వారక దగ్గర ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగం, జార్ఖండ్ దేవఘర్లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం. సో దీస్ ఆర్ ఆల్ రిమైనింగ్ జ్యోతిర్లింగాస్ ఫ్రమ్ మై సైడ్. సో దేవుడు అన్నీ అనుకూలిస్తే అన్ని జ్యోతిర్లింగాలు మన ఛానల్లో పెడతాను. ఈ ఓంకారేశ్వర్ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒకటి లైవ్ వీడియోస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ వీడియోస్ తీసుకుంటానే పోయినాను. నేను మ్యాక్సిమం ఎక్కడ కవర్ చేయాలో అన్నీ చేశాను. నేను చూసినవి మీకు చూపించాలనేది నా ఇంటెన్షన్. సో ఓంకారేశ్వర్ అండ్ మమలేశ్వర్లో అభిషేకం కూడా చేయించాను. ఇది మన నర్మదా నది. నదికి అటువైపు ఈ బ్రిడ్జి దాటి వెళ్ళిన తర్వాత ఆ కనపడుతున్నదే అదే ఓంకారేశ్వర ఆలయం. కొండల మధ్యన ఒక 3-4 ఫ్లోర్స్ ఉంటుంది. సో మనం నడుస్తున్నది నర్మదా బ్రిడ్జ్ మీద. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే ఏదో పూర్వకాలంలో ఎక్కడ మనం ఇక్కడ నివసించినట్టుగా ఫీలింగ్ వస్తుంది మనకి. సొంత బ్రిడ్జ్ మీద పోయినట్టుగా, సొంతం ఎక్కడో కొత్త అని మనకేమీ అనిపించదు. అలాగే మనం ఐ డోంట్ నో, ఇండియాలో నేను చూసిన బ్రిడ్జెస్లో నేను వేరే కంట్రీస్ బ్రిడ్జెస్తో మనం పోల్చవచ్చు. అంత చక్కగా ఉంది మన నర్మదా బ్రిడ్జ్. నర్మదా పరిసర ప్రాంతాలు చాలా పవిత్రమైనవి. చాలామంది ఈ బ్రిడ్జ్ మీదనే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. లైఫ్ టైం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది.
रही हैं अच्छे से। నేను దర్శనానికి వెళ్ళే టైంకు సూర్య భగవానుడు కూడా నా అటెండెన్స్ వేసుకున్నాడు. సో నేను వెళ్తున్నాను ఓంకారేశ్వర్ని చూడడానికి అన్నట్టుగా సాయం సంధ్య 5:40 ప్రాంతంలో నేను ఓంకారేశ్వర్ దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్నాను. ఎవరితో అయినా వెళ్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తామేమో కానీ ఒంటరి ప్రయాణం నా ఆధ్యాత్మిక పయనంలో నాకెంతో పవర్ని, నా గురించి నేను తెలుసుకోవాల్సినవి థింక్ చేసుకునేకి అవకాశం ఇక్కడ దొరికిందేమో అనిపిస్తుంది. I don't know what I achieved in entire my life. I don't know exact. But ఇలాంటి క్షేత్రాలకు వస్తేనే మన తల్లి గర్భం నుంచి మనం పుట్టినందుకు ఒక సార్థకత అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకు మా మదర్ ఇంటెన్షన్ నేను పుట్టినప్పుడు August 15th అంటే ఏదో మంచి గొప్ప వ్యక్తి పుడతాడు, మంచి బుద్ధి వస్తుంది అన్నట్టుగా ఎవరో అన్నారంట మా తాత వాళ్ళు వీళ్ళు చెప్పడం. బట్ నేనేమి సాధించింది లేదు నా లైఫ్లో. బట్ స్పిరిచువల్గా ఉన్నత శిఖరాలకి చేరుకున్నాననే నా ఇంటెన్షన్, నా ఇన్నర్ ఫీలింగ్. నాకు తెలిసిన వాళ్ళు 1 or 2 మెంబర్స్కి కానీ తెలిసి ఉంటుంది మేబీ. నేను బయట కనపడే అంత మోడర్న్గా ఉండడం, అంత లోపలంతా సన్యాసాన్ని. సో ఇలాంటి గొప్ప క్షేత్రాలకి వస్తేనే మన జీవితం ఎలా నడుస్తూ ఉంది, ఏంది జీవిత సత్యం అనేది తెలుస్తుంది.
ఇదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, దర్శించుకోండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ నర్మదమ్మ వడిలో దొరికిన బాణలింగాలు. నదిలో ఏవి దొరికినా మనకి లింగాలే. అన్నీ లింగాకృతిలోనే ఉంటాయి. సో ఇది షాపింగ్ కాంప్లెక్సెస్. సో మనకి బ్రాంజ్తో చేసిన కొన్ని విగ్రహాలు ఇలా ఉంటుంటాయి. మనం ఇప్పుడు మమలేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నాం. ఓంకారేశ్వర్ చూసి చాలామంది వెళ్ళిపోతారు, చాలా తప్పది. when we visit ఓంకారేశ్వర్ మెయిన్ టెంపుల్, అగైన్ మనము బ్రిడ్జ్ క్రాస్ చేసి మమలేశ్వర్, అమరేశ్వర్ గాని అంటారు, ఆ జ్యోతిర్లింగాన్ని చూసే మన యాత్రని ఫినిష్ చేయాల. ఇప్పుడు మనము వెళ్తున్నది బ్రిడ్జ్ కట్ సైడ్ ఉన్న మమలేశ్వర్ జ్యోతిర్లింగం. चार्जिंग कर लियो। జని క్రాస్ చేసుకొని అటువైపుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎంటైర్ దిస్ సైడ్ ఈస్ ఓంకారేశ్వర్ and other side is Mamaleshwar. So don't forget, once you visit Omkareshwar, you have to visit Mamaleshwar also. So don't skip Mamaleshwar. If you skip Mamaleshwar, your Jyotirlinga Yatra will not complete it. So you have to visit both lingas, then only our Jyotirlinga Yatra
will be completed successfully. ఏమర్థమైంది మీకు? చాలామంది ఓంకారేశ్వర్ని చూసి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చూస్తూనే ఉన్నా. కొంచెం ఓపిక తెచ్చుకొని ఓంకారేశ్వర్ నుంచి బ్యాక్ వచ్చి బ్రిడ్జ్ కిట్ సైడ్ ఉన్న మమలేశ్వర్ని దర్శించండి. మమలేశ్వర్ని దర్శించకుండా మీ యాత్ర పరిసమాప్తం కాదు. ఇది శాస్త్రాలు మనకు చెప్పిన, మన గురువులు మనకు చెప్పిన విధానం. సో మనం 2 లింగాల్ని తప్పనిసరిగా దర్శించుకోవాలా. సో డోంట్ స్కిప్. తెలియకుండా ఓంకారేశ్వర్ చూసేసాను అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కానీ ఫస్ట్ ఓంకారేశ్వర్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. వెన్ ఐ క్రాస్ ద రివర్ బ్రిడ్జ్, one of the saint told me that you have to visit Mamaleshwar, then only your yatra will be successful, like that. Then I went to Mamaleshwar. Before going to that, నర్మదలోకి వెళ్ళి నర్మదలో తల్లి పాదాలు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకొని తర్వాత మమలేశ్వర్కి వెళ్ళా. ఐ డోంట్ హ్యావ్ టైమ్. సో అప్పుడు నైట్ టైం స్నానం చేసే కుదరదు కాబట్టి మీరు చూడొచ్చు. నేను డైరెక్ట్గా నర్మదకి వెళ్తాను ఇప్పుడు. డైరెక్ట్గా నర్మదలోకి వెళ్ళి కాళ్ళు శుద్ధి చేసుకొని తర్వాత మమలేశ్వర్ టెంపుల్కి వెళ్ళి లోపల అర్చన చేయించాను. మనకు కనబడుతున్నవి చాలా మనకి నర్మదలో దొరికే ఆ లింగాలు. పసుపు కుంకుమ చాలా దొరుకుతూ ఉంటుందండి ఇక్కడ. షాపింగ్స్ కానీ చాలా క్లోజ్ చేశారు. నేను లేట్ టైం కదా, లేట్ టైమ్స్లో వెళ్ళాను. నర్మద యొక్క విశిష్టత చూస్తే తప్ప చెప్పలేం. I'm having so many evidences, historical things, but I don't have time to explain all here. So if you need any more information, please call without any hesitation. So మనం గుడికి వచ్చేసాం, చూడండి. దర్శించుకోండి మమలేశ్వర్ జ్యోతిర్లింగం.
ఈ పూజారి ఏదో నా దగ్గర చెప్పించాడు సంకల్పం. వీడియో బంద్ మన ఎలా ఉన్నాయి నాట్ అలౌడ్. श्री विष्णु कार्यक्रम कार्य थोड़ा हाथ में रसा ले लीजिए. बोलेंगे श्री ओमकार आए बिंदु संयुक्तम ध्यायन्ति योगिनाम कामदम मोक्षदम श्री ओमकारेश्वर ममलेश्वर भगवान माँ पार्वती माँ नर्मदा आज के हमारे दर्शन पूजन अभिषेक ब्राह्मण द्वारा मान्य करके फल देना फल देकर लक्ष्मी की बढ़ोतरी करना वंश की बढ़ोतरी करना हमारे रोग दोष पीड़ा निवारण करना हे ममलेश्वर भगवान हमारी मनोकामना फल प्राप्त करना छह परिवार को सुख शांति प्रदान करना बोलो शिक्षा में बिजनेस में व्यापार में राजनीति नौकरी में बढ़ोतरी करना हे ममलेश्वर भगवान छह परिवार को सुख शांति प्रदान करना छह परिवार में लक्ष्मी का निवास बनाए रखना हे ममलेश्वर भगवान छह हमारे ऊपर कृपा बनाए रखना छह परिवार के ऊपर हमारे बच्चों की शिक्षा में बढ़ोतरी करना हे ममलेश्वर भगवान छह परिवार की रोग पीड़ाओं का निवारण करना हाँ रोग पीड़ाओं का निवारण कर रोग पीड़ा निवारण करना हर हर महादेव काल हर कष्टहर पीड़ा हर हर महादेव। अब जैसा परमपिता परमेश्वर ने बनाया भोलेनाथ ने आपको स्वामी, तो छह परिवार के नाम से ये पहाड़ी इलाका है। अन्न का विशेष महत्व है, जैसा भोलेनाथ ने आपको दिया है अन्नदान महादान अपनी खुशी से। बस आवाज नहीं रहे। बता दो
నర్మదా మాతని నేను స్పర్శించిన ప్లేసు మరొక్కసారి చూడండి. అప్పుడే ఇదే ప్లేస్లో మనకి ఈవినింగ్ హారతి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడి నుంచే నేను నదిలోకి దిగి నా పాదాలు శుభ్రం చేసుకొని తల మీద నీళ్లు చల్లుకొని బయట వచ్చాను. చూడండి మీరు కూడా నర్మదా ఈవినింగ్ టైమ్స్ అందాలు. ఇది నేను ఓంకారేశ్వర్లో స్టే చేసిన హోటల్ ఓం శివ. బాగానే ఉంది, నో రిగ్రెట్స్. మెయింటెనెన్స్ అంతా చక్కగానే ఉంది. మనం నైట్ మాత్రమే కదా స్టే చేసాం. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.